అనురాధ నక్షత్రం. యాక్చువల్గా చెప్పాలంటే అనురాధ నక్షత్రంలో ఆడపిల్లలు వద్దండి మనకి. అదేంటి అంత మాట అన్నారు అనుకుంటున్నారా? ఎస్, అనురాధ నక్షత్రంలో అమ్మాయికి ఈగో ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. మీరు ఎంత ఎఫెక్షన్ ఇచ్చినా సరే తనకేదో తక్కువైపోయింది, అనవసరంగా దెబ్బలాడుకోవటం, మానసికంగా కింద మీద అయిపోవటం, వెరసి తను సుఖంగా ఉండదు, ఇంకొకరిని సుఖంగా ఉండనివ్వదు. అయితే మ్యాచెస్లో కూడా అనురాధ నక్షత్రం తాలూకు అమ్మాయిని చేసుకోవద్దంటారా అని మీరంటే కనుక ఖచ్చితంగా వద్దనే చెప్తాను. అనురాధ నక్షత్రం అమ్మాయి ఏరికోరి మీరు తెచ్చుకున్నప్పుడు ఇంట్లో ప్రశాంతత ఉండదు. ఒక రకమైనటువంటి ఉద్రిక్త స్వభావం, ఏదైనా కావాలంటే ఎంతైనా తెగించేయటం అన్నమాట. మంచి చెడు అనవసరం వాళ్ళకి, తర్వాత ఎప్పుడో రిపెంట్ అవుతారు. కానీ వీళ్ళ ఆలోచన విధానం అయితే అలా ఉంటుంది. మరైతే అనురాధ నక్షత్రంలో పిల్లలు పుడితే మేడం మనం కాదని అనుకోలేం కదా అని మీరు అనొచ్చు. అవునండి, అనురాధ నక్షత్రంలో రవి ఉండకూడదు. రవి ఉంటే ఏమవుతారో తెలుస్తుంది, తల్లికి ప్రాబ్లం అవుతుంది, వెరసి లేదా ఈ అమ్మాయి నాన్న ద్వితీయ వివాహం చేసుకుంటాం వల్ల ఈ అమ్మాయికి ఇద్దరు తల్లులు ఉండటం జరుగుతుంది. నాకు ఇష్టం లేకపోయినా చెప్పాల్సి వచ్చింది. ఎందుకు అంటే గట్టిగా పట్టుకుంటాం అన్నమాట, బా అద్భుతం అని, అందుకని చెప్తున్నాను. సో అనురాధ నక్షత్రంలో మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా జన్మించి ఉంటే కనుక ఆ నక్షత్రం తాలూకు పేరు మాత్రం పెట్టుకోకండి. ఎందుకు? ఆ నక్షత్రంలో రవి ఉంటే అసలు తల్లి స్థానానికే అసలు రావచ్చు. అందుకని పెద్దయ్యే కొద్దీ ఉద్రిక్త స్వభావం, ఏం చెప్పినా అర్థం చేసుకోకపోవటం, వివాహం అయితే కనుక భర్తతోటి గొడవలు, ఆ లేనిపోని ఒక సంకుచిత మనస్తత్వం వల్ల అనురాధ నక్షత్రానికి సంబంధించి ఇవి ఉన్నాయి. కాబట్టి తెలుసో తెలియకో పొరపాట్లయితే చెయ్యకండి. మీరు వివాహం సంబంధాలు చూస్తే కనుక ఒకవేళ పిల్లలు పుడితే ఎలా, అసలు నక్షత్రంలో పేరు వద్దు, సింపుల్. ఈ రెండు టెక్నిక్స్ ఫాలో అయితే అయిపోతుంది కదా, అర్థమైంది కదండి.